அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி. గురువే శరణం, గురుపాదమే శరణం. దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి నమస్కరించుకుంటూ మన అతిగారి గుట్టనందు శ్రీ కాశీలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని, శ్రీ బ్రహ్మంగారి ధ్యానమఠాన్ని నిర్మాణం చేయుచున్నాము. గత కొంత అంటే పోయిన సంవత్సరం జూన్ 2024 జూన్ 5వ తారీఖున ఈ పని ప్రారంభించి ఈనాటికి రేపు ఇంకొక 5-6 రోజుల్లో జూన్ 5వ తారీఖు మళ్ళీ వస్తుంది. సంవత్సర రోజుల పాటు చాలా కష్టపడి ఈ యొక్క నిర్మాణాన్ని అయితే పూర్తి చేస్తూ వస్తూ ఉన్నాము. పూత పని అంతా కూడా చేసి గర్భగుడి అంతా కూడా పూత పని చేయడం జరిగింది. చుట్టూ కూడా పనులు చేయిస్తూ ఉన్నాము. అక్కడ ఇక్కడ ధర్మం అడిగి ఎన్నో కష్టాలు పడుతూ నా వంతుగా వచ్చిన దానికి, ఇక్కడ భూమిపైకి వచ్చిన దానికి ఎంతకాలం బతుకుతామో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ఒక మంచి పని చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని రేయింబవలు దీనికోసమే తప్పిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులారా, మీ అందరినీ కూడా మేము ఒక మంచి ధర్మ సహాయాన్ని అడుగుతా ఉన్నాము. మా కోసం కాదు, ఈ యొక్క మంచి మనం ఎన్నో సేవలలో చేస్తూ ఉంటాము. మనము ఈ యొక్క దేవాలయానికి మీ వంతుగా ఒక ధర్మ సహాయాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు కూడా ఎక్కడో చిన్న చిన్న సేవలు అందిస్తూ ఉంటారు, లేదనట్లేదు. కానీ మనకు తెలిసిన వాళ్ళు, మన ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి వారిని చేయి కలిపితే ఒక నేను చూడండి, ఎవరో చేసి పెట్టినటువంటి స్థలంలో కానీ వచ్చి మనం కూర్చోలేదు, ఎవరో నిర్మాణం చేసినటువంటి ఒక దేవాలయంలో కూర్చోలేదు. కష్టపడి ఒక మఠాన్ని స్థాపిస్తూ ఉన్నాము. ఇది భావి తరాలకి రేపు ఇక్కడ వేద పాఠశాల, గోశాల చూడండి, ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఎన్నో కాడలు ఉంటుంది. కానీ ఇక్కడ మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాల్లో, ఎందుకంటే రానున్నటువంటి ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ని అన్నీ కూడా మరుగైపోతూ ఉన్నదాన్ని మనం ముందుకు తీసుకోవాలా. భవిష్యత్తులో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. జీవితంలో జన్మ మరణాల గురించి తెలవకుండా మనిషి గిలగిలాని కొట్టుకులాడుతూ ఉన్నాడు. చూడండి, మనం వచ్చింది కేవలము భుక్తి కొరకో, సంపాదన కొరకో ఇక్కడ వచ్చి జీవించడానికి కాదు. మనం వచ్చింది మరణము లేనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి, మరణము లేనటువంటి చదువు చదవడానికి ఇక్కడికి వచ్చాము. ఎవరికి అర్థం కావట్లేదు. ఏ 100లోనో ఏ కోటలోనో ఒకడో ఇద్దరో చెప్తారు, అదే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా గురువులు ఇచ్చినటువంటి మహావిద్యని నేను సాధన పరంగా సాధించి దాంట్లో శోధించి అందరికీ కూడా తెలియపరచాలనేటువంటి సంకల్పంతో అన్నీ విడిచిపెట్టి ఈ యొక్క అతిగారి గుట్టకు చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి మనము పుట్టిన మన స్వగ్రామం నందే ఈ యొక్క నిర్మాణాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి జనులకు అందరికీ తెలియపరచాలని. చూడండి, ఎక్కడి నుంచో స్వాములంతా వస్తే వాళ్ళు అటాంటి వాళ్ళు ఎన్నో వినుంటాము. మా గ్రామంలోనే, నేను పుట్టిన ఈ గ్రామంలోనే ఇటువంటి నిర్ణయం, ఇక్కడే కొంతకాలం నేను ఇక్కడ ఉండి తపస్సు చేశాను. కాబట్టి నా తపఫలము పూర్తయిన తర్వాత గురువుల యొక్క అనుగ్రహం ద్వారా ఈ మఠాన్ని నిర్మించాలి, 10 మందికి బోధ చేసేటువంటి నాకు ఆ పదవిని ఇచ్చిన తర్వాతనే నేను ఇవన్నీ కూడా చేయడానికి సంకల్పించుకున్నా. అంతవరకు నేనెవరో కూడా నిరూపించుకోలేదు, నా గురువులను కూడా నేను ఎక్కడా కానీ చూపించుకోలేదన్నమాట. ఎందుకంటే ఇది గురు రహస్యం. నేను ఒంటరిగానే దీన్ని పోరాడి ఏదో నాకు తెలిసి నేను శోధించాను అనేది అది నా వరకే. ఎందుకంటే అన్ని పెద్ద విషయాలు మీతో చెప్పి మీకు దాన్ని తెలియపరచలేను. కాబట్టి ఈ మఠానికి, దేవాలయానికి రానున్నటువంటి భవిష్యత్తులో భావితరాల్లో చూడండి, జనన మరణము తప్పించుకునేటువంటి మహావిద్యని నేను తెలుసుకున్నా, పూర్తిగా తెలుసుకోబడింది. ఏది నిజము, ఏది సత్యము, ఏది ధర్మము అనేటువంటి విషయాన్ని పైన తెలుసుకుని దాని వైపుగా నడిచేటువంటి ఈ మార్గాన్ని మీరందరూ కూడా అనుసరించి దీనికి తోడ్పడి మీ సహాయాన్ని అందించి మీరు కూడా చూడండి, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఎవరు కాదు. నేను చెప్పేది ఏమంటే, ఎంతోమంది శిష్యులుగా ఎంతోమంది నా దగ్గర ఉన్నారు. కారణం ఏమరా అంటే, వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంలోనో ఈ జన్మలోనో శిష్యులు కాదు. ఏ జన్మలోనో నేను ఒక గురువుకు ఒక శిష్యుడుగా ఉంటే ఈ జన్మలో కాదు, ఎన్నో జన్మలకు ముందుగానే అలాగా ఉండడం జరిగింది. కానీ కొంతకాలం తర్వాతనే మళ్ళీ తపస్సును ఆచరించి
ఏమి మనం ఒక గురువుకు ఒక బిడ్డలాగా ఉండాలనుకున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక నేను ఒక విషయం చెప్పేది ఏమిరా అంటే, ఈ గురు విద్య అనేది మనం వచ్చి ఈ పాఠమే ఏం పాఠమరా అంటే పాడ మీద ఎక్కకుండా ఉండేటువంటి పాఠం ఇది. ఎందుకంటే మళ్ళీ పాడ మీద ఎక్కి వెళ్ళేటువంటిది కాదు ఇది. ఇది పాడ గీడ ఎక్కేది కాదు ఇది. చూడండి, 4 కర్రల మీద నలుగురు మోసుకుపోతూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు చూడండి. ఇది నలుగురితో 5 మందితో అయ్యేది కాదు ఇది. ఎందుకంటే అందరినీ ముందుకు ముందుకు మనకు ఉన్నటువంటి కాలాన్ని మనం జన్మలన్నీ కూడా దాటుకొని వెళ్ళిపోవడము చివరి జన్మగా దీన్నే మనము తీసుకోవాలి. మళ్ళీ జన్మలంతా ఎత్తాలి అనుకుంటే మరి ఎన్ని పాపాలు చేసి మరి ఎన్నో సంస్కారాలు చేసుకుని ఏడే ఉండిపోవచ్చును. లేదు, కొంతకాలానికి మనము అంతా మంచి మార్గంలో నడవాలి అనుకుంటే మనము ఈ మార్గం తప్ప వేరే మార్గం లేనే లేదు, వేరే దారి లేనే లేదు. కాబట్టి మీరు వచ్చినటువంటి ఈ యొక్క మానవ జన్మని వేస్ట్ చేసుకోవద్దండి. మీకు నేను ఇక్కడ చెప్పేటువంటి బోధ, అయ్యో అతనికి తెలుసుకోవాలన్నా, అతను చిన్నపిల్లోడే, అతను ఇంత అంత ఏదని మీరు భేద భావన చూడకండి. మీరు దయచేసి రండి. నాకు తెలిసినటువంటి విషయాలు మీకు అందరికీ కూడా బోధిస్తాను, తెలియపరుస్తాను. కాబట్టి ముఖ్యంగా చెప్పేదంటే ఏమిరా అంటే,